ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. వృషభ రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా గత వారాలతో పోల్చుకుంటే అష్టమ స్థానమందు ఉండేటువంటి గ్రహస్థితి మారినటువంటి కారణం చేత 9వ స్థానమందు ఉన్నటువంటి గ్రహ సంపత్తు వల్ల కొంత ఖర్చు, శారీరక శ్రమ ఈ వారం కనబడినప్పటికీ కూడా కొంత సంతృప్తికరమైనటువంటి జీవన విధానాన్ని వృషభ రాశి వారు గడపబోతూ ఉన్నారు. ప్రత్యేకించి వీరు ఏదైతే జరగాలి, పలానా పని జరగాలి, లేదా పలానా వ్యక్తులను కలవాలి, లేదా పలానా ఉద్యోగం కావాలి, పలానా వాహనాన్ని కొనుక్కోవాలి, లేదా పలానా చోట మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేటువంటి దృక్పథం ఏదైతే వీరికి ఉన్నదో దాన్ని నెరవేర్చుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి కష్టపడతారు, కష్టానికి తగినటువంటి ప్రతిఫలం దక్కుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా మీ మీద వచ్చినటువంటి నీలాపనిందల్ని, మీ మీద వచ్చినటువంటి చెడ్డ పేరుని తొలగించుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. విదేశీయాన సంబంధమైనటువంటి విషయాలు, విద్యా సంబంధమైనటువంటి విషయాలు, ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు మెరుగుపడడానికి అవకాశాలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల పరమైనటువంటి ఎదుగుదల కనబడుతూ ఉన్నది. ముఖ్యంగా ఉద్యోగంలో మీరు చేస్తూ ఉన్నటువంటి శ్రమకి తగినటువంటి ప్రతిఫలం దక్కుతూ ఉంటుంది. పై అధికారుల యొక్క మన్ననల్ని అందుకోగలుగుతారు. తోటి ఉద్యోగస్తుల యొక్క సహాయ సహకారాలు మీకు ఖచ్చితంగా లభిస్తూ ఉంటాయి. కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. జీవిత భాగస్వామి తాలూకు సపోర్టు ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మీ నిర్ణయాలకి కుటుంబ సభ్యులు లేదా జీవిత భాగస్వామి కొంత వ్యతిరేకించినప్పటికీ చెప్పగా వారిలో మార్పు వచ్చి వారు కూడా మీతో కలిసి నడిచేటువంటి పరిస్థితులు ఉన్నాయి. సంతానానికి సంబంధించినటువంటి ఎదుగుదల చాలా బాగున్నది. ముఖ్యంగా సంతానం పరంగా కొంత మానసిక ఆనందాన్ని, లేదా మీ సంతతిని ఎవరైనా మెచ్చుకోవడం వల్ల మీకు మనస్సంతృప్తి ఇవి కలగడానికి కూడా ఈ వారంలో ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకించి వ్యాపారపరమైనటువంటి భాగస్వామ్య వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. చంద్రుని యొక్క బలం అధికంగా ఉన్నది. మనస్సౌఖ్యం సదానందం ఇష్టగృహ సుభోజనం అన్నారు. ఇక్కడ లాభస్థానమందు చంద్రుని యొక్క స్థితి మనసుకు నచ్చినటువంటి వ్యక్తులతోటి సంభాషణని, నచ్చినటువంటి వ్యక్తుల ఇంట్లో భోజనం చేసేటువంటి పరిస్థితుల్ని ఈ వారంలో కలిగించబోతూ ఉన్నది. కాబట్టి సంతృప్తికరమైనటువంటి జీవన విధానాన్ని ఆశించవచ్చును. వృషభ రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం, ప్రతినిత్యము దేవీ ఖడ్గమాల స్తోత్ర పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మిథున రాశి.